మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తల్లిదండ్రులారా మీ బిడ్డలను ఆశీర్వదించండి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన మనం మదర్స్ డే ధ్యానించుకున్నాము. ఈరోజు తల్లిదండ్రులు, తల్లి తండ్రి ఇద్దరు కూడా బిడ్డల్ని ఆశీర్వదించాలి. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి తండ్రి గురువు దేవుని స్థానంలో ఉండి బిడ్డల్ని ఆశీర్వదించాలి. దేవుని దగ్గరికి మనం ఆశీర్వాదాల కొరకే వస్తాం కదండి. సో ఆ దేవుని యొక్క ప్రతినిధిగా మనమే ప్రతిరోజు మన బిడ్డల్ని ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదంలో బలం ఉంటుంది. ఆ బలము మనం పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిపిస్తారు. యేసు ప్రభు ఆశీర్వాదాలకి మూలం దేవుడు, మరి ఒక మాదిరి అన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లులు తమ బిడ్డల్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తారు, బిడ్డల్ని ఆశీర్వదించమని. శిష్యులైతే ఆటంకపరుస్తారు. అప్పుడు ప్రభు అంటారు, చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి బిడ్డల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదిస్తారనమాట. అలాగే మనం కూడా యేసు ప్రభులాగా మన పిల్లల్ని ఆశీర్వదించాలండి. ప్రతిరోజు మనం పిల్లల్ని ఆశీర్వదించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుటుంబాల్ని చూద్దాము. వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించారనమాట. అందుకే దేవుడు కూడా నిర్గమకాండంలో మోషే అడుగుతాడు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి నన్ను పంపిస్తున్నావు, ఫరో రాజు దగ్గర పంపిస్తున్నావు, ఎవరు నేను పంపించారంటే నేనేం చెప్పాలి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు పంపించారు, ఇదే నా పేరు, నేను ఉన్నవాడను అని చెప్తారు. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఎందుకు వాళ్ళ ముగ్గురి పేర్లు అంటే వాళ్ళు తమ బిడ్డల్ని ఆశీర్వదించారండి. దేవుడు తనని ఆశీర్వదించినట్లుగా అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించుంటారు. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఆదికాండం 27:27లో మనం చూస్తే అక్కడ పెద్ద కొడుకును ఆశీర్వదించాలి అనుకుంటాడు ఎసావుని. కానీ యాకోబుకి తండ్రి దీవెనల మీద చాలా కోరిక అన్నమాట. కనుక మరి తల్లి బలవంతం చేయడం వల్ల తానే ఎసావు అని చెప్పి అలా తను వస్తాడనమాట. అప్పుడు కుమారుని యొక్క వాసన చూసి ఇస్సాకు ఏమంటాడంటే, ఇదిగో నా కుమారుని సువాసన, దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది, దేవుడు ఆకాశం నుండి సకాలంలో వానలు కురించునుగాక, నీ చేలలో పుష్కలముగా పంటలు పండునుగాక, నీ గాదెలు ధాన్యంతో నిండి ఉండునుగాక, ఎల్ల జాతులు నీ ముందు తల ఒగ్గుదురుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురుగాక, నిన్ను శపించిన వారు శపించబడుదురు, నిన్ను దీవించిన వారు దీవించబడదు. ఎన్ని ఆశీర్వాదాల దీవెనలండి. ఒక నదిలాగా తండ్రి తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడండి ఇది జరిగింది? క్రీస్తుపూర్వం 2000 అన్నమాట. ఇప్పటికీ కూడా అలాగే యాకోబ్ అంటే ఇజ్రాయెల్ దేశం ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతూ ఉందన్నమాట. తండ్రి దీవెనకు అంత బలం ఉంటుందండి. కనుక దేవుని ప్రతినిధిగా తండ్రి అలాగే తల్లి కూడా బిడ్డల్ని ఆశీర్వదించాలి. ఇంకా యాకోబుని ఇస్సాకు యాకోబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు, మేనమామ ఇంటికి. పంపించేటప్పుడు మరొకసారి ఆశీర్వదిస్తాడండి. ఇది నాకు చాలా ఇష్టం. ఆదికాండం 28:3లో ఇస్సాకు యాకోబుని దీవిస్తూ, నాయనా దేవుడు నీ ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక, 10 ఇళ్ళుగా చేయునుగాక అని అంటాడు. కానీ దేవుడు ఇంకొక 2 యాడ్ చేసి 12 ఇండ్లుగా చేస్తాడండి. యాకోబుకి 12 మంది కుమారులు పుడతారు. వాళ్ళనే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు అంటారు. యాకోబుకి దేవుడు క్రొత్త పేరు కూడా పెడతారు.
ఇజ్రాయిల్ అని పేరు పెడతారనమాట. సో ఆయన 12 మంది పిల్లలు, ఇప్పుడు ఇజ్రాయిల్ 12 గోత్రాలు అనమాట. ఇప్పుడు ఆయన పిల్లలే ఇజ్రాయిల్ దేశం అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబ్, ఈ యాకోబ్ పిల్లలే అన్నమాట. ఒక్క అబ్రహాం నుంచి ఇజ్రాయిల్ దేశం వచ్చింది. అంతగా వాళ్ళు తమ పిల్లల్ని ఆశీర్వదిస్తారండి. ఇంకా యాకోబు ఇలా దీవెనలు పొందుతాడు వాళ్ళ నాన్న నుంచి. ఇంకా తాను మరణించే ముందు తన మనవాళ్ళని దీవిస్తాడండి. తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా దీవించాలన్నమాట. ఆదికాండం 48:15లో పిల్లలిద్దరిని దగ్గర తీసుకొని ఆ చిన్నవాడి మీద, చిన్న మనవాడి మీద కుడి చేయి ఉంచి, పెద్ద మనవాడి మీద ఎడం చేయి ఉంచి ఆశీర్వదిస్తాడనమాట. నా తాత తండ్రులు త్రికరణ శుద్ధిగా కొలిచిన దేవుడు, నన్ను సకల ఆపదల నుంచి కాపాడిన దేవుడు ఈ బాలురను ఆశీర్వదించునుగాక అని మీరు మీ నా తాత తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు అంతటి వారు లగుదురుగాక. ఇజ్రాయేలు ప్రజలు తమ బిడ్డల్ని ఆశీర్వదించేటప్పుడు మీరు మనష్షే, ఎఫ్రాయిం అంతటి వారు లగుదురుగాక. ఈ 2 పేర్లు అన్నమాట, మనష్షే, ఎఫ్రాయిం, యోసేపు యొక్క పిల్లల్ని అలా ఆశీర్వదిస్తాడు. మీరు కూడా మనవరాళ్ళని ఆశీర్వదించండి. ఊరికే వ్యర్థమైన మాటలు కాకుండా నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు దయచేయండి. అంతేకాదు పిల్లలకి బైబిల్ చెప్పండి. మీరు తిమోతి వాళ్ళ అమ్మమ్మ లోయి అమ్మమ్మ పేరు, అమ్మ పేరు యూనికే. 2 తిమోతి 1:5 పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఆయన అంటాడు, నీ కన్నీరు తలంచుకుంటే నిన్ను చూడాలని ఆశపడుతుందయ్యా, నేను చూడాలనుంది, నా దగ్గర రా అంటాడు. ఆయన మరణ సమయానికి ముందు క్రీస్తు శకం 67లో ఆయన్ని రోమ్లో మైమర్టైనం అనే జైల్లో పెడతారు. చీకటి సొరంగాల్లో గదులు, చలి, నా అంగి తీసుకొనిరా. అంత చీకటిలో కూడా లేఖనాలు చదవాలి అనే ఒక తపన. సో నా గ్రంథాల్ని తీసుకొనిరా, నా చర్మ గ్రంథాలు అంటే నా బైబిల్ గ్రంథాన్ని తీసుకొనిరా అంటాడనమాట. చర్మ గ్రంథాలు ఒక్కొక్కటిగా ఉంటుంది, మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు తీసుకొనిరా తిమోతి అని చెప్పి, నిన్ను తలంచుకుంటే నాకు కన్నీరు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు అతుక్కొనే ఉంటారు 2వ సువార్త ప్రయాణం నుంచి. కానీ క్రీస్తు 64లో పౌలు ఎఫెస్ చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తారనమాట. తిమోతిని అపాయింట్ చేసి ఆయన మళ్ళా వేరే ప్రాంతాలకు వెళ్తుంటే ఒక పసిపిల్లవాడు తండ్రిని తల్లిని కౌగిలించుకొని ఎట్లా ఏడుస్తాడో అట్లా ఏడుస్తాడనమాట తిమోతి, ఎడబాటుని భరించలేక. ఇప్పుడు ఆ చెరసాల్లో పౌలు అది జ్ఞాపకం చేసుకొని, నీ కన్నీరు తలంచుకుంటే నేను చూడాలనుంది, తొందరగా రా అని రాస్తాడండి. అంతేకాదు నీ విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి వందనాలు అర్పిస్తున్నాను. ఆ విశ్వాస బీజములు నీలో నాటిన మీ అమ్మమ్మ లోయి, మీ అమ్మ యూనికే, వాళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు అంటాడు. నీ గురువులు ఎవరో నాకు తెలుసు అంటాడు. అమ్మ అనమాట తిమోతికి గురువులు. పౌలుని లిస్త్రాలో బాగా కొడతారండి సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు. అపోస్తల కార్యాలు 14:49 బాగా కొట్టి చచ్చాడు అనుకొని ఊరి బయట ఈడ్చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారనమాట. అయితే అప్పుడు తిమోతి వాళ్ళ అమ్మ ఇంకా తిమోతి పౌలుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రంతా సేవ చేస్తాడనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటారు. అమ్మమ్మ తిమోతి కూడా అంతా కొడతారు, గాయాలకి కట్టుకట్టి మందు పెట్టి రాత్రంతా కాపడం పెడుతూ. అప్పుడు వాళ్ళిద్దరికి ఒక బంధం వస్తుందన్నమాట, అటాచ్మెంట్. అప్పుడు నాతో వస్తావా, నేను తీసుకెళ్తానంటే తప్పకుండా వస్తానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంతకంటే భాగ్యం అయ్యా, నీతో ఉంటే దేవుడితో ఉన్నట్లే, తీసుకొని వెళ్ళు అంటారు. అప్పుడు 17 సంవత్సరాల తిమోతిని 2వ సువార్త ప్రయాణానికి ముందు క్రీస్తు శకం 50లో అపోస్తల కార్యాలు 16 అనమాట. పౌలు
మరి గ్రీస్ పట్టణాలకి లూకా సిలాస్తో కలిసి వెళుతూ యాంటియోకియా నుంచి వెళుతూ మార్గమధ్యంలో తిమోతి వాళ్ళ ఊరు లిస్త్రా తిమోతిని పికప్ చేసుకొని రెండో సువార్త ప్రయాణానికి వెళ్తాడనమాట. అప్పటి నుంచి తిమోతి ఒక తండ్రికి కొడుకు సేవ చేసినట్లు పౌలుకి సేవ చేస్తాడండి. పౌలు చెప్తున్నాడు, నీ విశ్వాసం చాలా బలంగా ఉంది. ఎంతోమంది ఉన్నారు, కానీ చిన్న అబ్బాయిని అక్కడ ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్ని చేశారంటే అంత బలమైన విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసపు బీజాలు ఎవరు నాటారంటే ఆ బాబు పుట్టినప్పుడు పాలు త్రాగుతూ వాక్యం అనే పాలతో పెంచుతారనమాట. ఆ బాబు హృదయంలో ఈ విశ్వాస బీజాలు నాటింది వాళ్ళ అమ్మమ్మ. చిన్ననాడు పిల్లలకి దేవుని వాక్యం మనం నేర్పించాలండి. అప్పుడు వాళ్ళు పెద్దగా అయినప్పుడు దారి తప్పిపోరు. ఇంకా ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళలో ఏం చూసారో అప్పటి వరకు, ముఖ్యంగా 12 సంవత్సరాల వరకు, వాళ్ళ తర్వాత అదంతా బయటకు వస్తుంది. మీరు వాక్యంతో పెంచితే వాళ్ళు అలాగే చక్కగా దేవుని కొరకు వాడబడతారు, తిమోతిలాగా అన్నమాట. కానీ మనం ఈ లోక విషయాల్లో జీవిస్తూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదండి. కొన్నిసార్లు నాకు కూడా బాధ అనిపిస్తుంది. అప్పుడు నేను కూడా మరి దేవునిలో లేను. ఆదివారం గుడికి వెళ్ళడం తప్ప రోజు బైబిల్ చదువుకోవాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి, పిల్లలకి వాక్యం చెప్పాలి అని ఆ పిల్లల కొరకు ప్రార్థించాలని అప్పుడు తెలియదండి. కానీ ఇప్పుడు మీరు అట్లా పెంచండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా బిడ్డలు వాక్యం వినేలాగా మీరు బైబిల్ చదువుతూ ఉండండి. అప్పుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం రాయబడి ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనది, పిల్లల్ని మనం ఆశీర్వదించాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిడ్డల్ని ఆశీర్వదించాలి. ఏ విషయాలు ఆశీర్వదించాలి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మన పిల్లలు దేవుని యొక్క ఆజ్ఞలు చదువుకొని బైబిల్ ప్రకారం జీవించేటట్లు. దావీదు అలాగే ప్రార్థిస్తాడండి. సొలొమోను కొరకు 1 దినచర్యలు 29:19 ఆయన చివర అన్నమాట. ఇంకా వృద్ధుడైపోతాడు, సొలొమోన్ని రాజు చేయాలి, పెద్దలందరినీ కూడా పిలుస్తాడు. పిలిచి వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తాడండి. ప్రభా, ఈ ప్రజల హృదయాలలో నీ పట్ల భక్తిభావం ఉండేటట్లుగా ప్రజలను ఆశీర్వదించండి. మన హృదయాలు దేవుని మీద లగ్నమై ఉండేటట్లు. అలాగే సొలొమోను కొరకు అంటాడన్నమాట, నా కుమారుడు సొలొమోను నీ ఆజ్ఞలు పాటించేటట్లు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో నా కుమారుడు సొలొమోను నీ ఆజ్ఞలు పాటించేటట్లు నా కుమారుడిని ఆశీర్వదించు. అలా ప్రార్థిస్తాడండి. అలాగే నీ కొరకు దేవాలయాన్ని కట్టేటట్లు కూడా నా కుమారుణ్ణి ఆశీర్వదించండి అని కుమారుణ్ణి పిలిచి మరీ చెప్తాడు. సొలొమోను, నీ చేతుల మీదుగా దేవాలయం కట్టబడాలని దేవుడు నిర్ణయించారు కనుక పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, బాసుటై ఉంటాడు. అప్పుడు నీవు దేవాలయాన్ని కట్టగలుగుతావు. దేవుని ఆజ్ఞలు మనలో లేకుండా, దేవుని చిత్తం చేయకుండా మన సొంత చిత్తం చేసినప్పుడు దేవుని సన్నిధి ఉండదండి. ఇప్పుడు లోకం ఇలాగే ఉంది. సాతాను పుత్రుని యొక్క అధికారం క్రింద అన్నమాట. ఎలా ఉంటాడు సాతాను పుత్రుడు? ఒకరి హృదయంలో ఉంటే దేవుణ్ణి హృదయంలోంచి తీసేసి ఈ లోకం ఆశలతో నింపుతాడు. శరీర వాంఛలు, ప్లెజర్స్ అన్నమాట. 2 తిమోతి 3వ అధ్యాయం అండి. మనం యాంటీ క్రైస్ట్ గురించి నేర్చుకుందాం, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నా పిల్లలు ఇట్లా పాడైపోతున్నారంటే వాళ్ళ హృదయంలో వాక్యం లేనప్పుడు, మరి ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉంది కదా అని సాతాను పుత్రుడు వచ్చి కూర్చుంటాడండి. సాతాను పుత్రుని లక్షణాలు ఏంటంటే పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దట్ స్పిరిట్ దే విల్ బి లవర్స్ ఆఫ్ మనీ, దే విల్ బి సెల్ఫిష్ అండ్ దే లవ్ ప్లెజర్స్ అండ్ దే రిబెల్ అగెయిన్స్ట్ దేర్ పేరెంట్స్. ఇంకా గర్విష్ఠులుగా, క్రూరులుగా, కరుణ లేకుండా ఉంటారన్నమాట. 18 లక్షణాలు అక్కడ ఉన్నాయండి. ఆయన పేరేంటంటే సాతాను పుత్రుని పేరు 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో మీరు చదివితే 4వ వచనం నుంచి హీఈస్ కాల్డ్ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్
అండ్ మ్యాన్ ఆఫ్ సిన్. ఏ లాస్ ఉండవు. నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం. ఎంతమంది యూత్ ఇట్లా ఉన్నారండి, నశించిపోతున్నారు. ఎందుకంటే తల్లి తండ్రి చెప్పాలండి, చర్చిలో చెప్పేది మనకు సరిపోదు. ఆదివారం గుడికి వెళ్ళి అక్కడ వింటే అది సరిపోదు. రోజు 3 సార్లు అన్నం తింటాం శరీరానికి, ఆత్మకి 3 సార్లు ఆత్మకు కూడా అన్నం పెట్టాలి. అదే బైబిల్ గ్రంథం. తల్లి ఎట్లా పాలిస్తుందో అలాగే వాక్యం అనే పాలతో బిడ్డల్ని పెంచాలి. తల్లి ఓడి పిల్లలకి బడిగా గుడి 2 తల్లి ఓడే. తల్లి స్పర్శ చాలా ముఖ్యమైనది. పిల్లల్ని ఆశీర్వదించాలి. రోజు మీరు ఆశీర్వదించాలి. వాళ్ళకి ఏంటి అంటే ముందు వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందాలండి. ఎందుకంటే యేసుప్రభు చెప్తారు యోహాన్ 3వ అధ్యాయంలో 3-5 వచనాలు అన్నమాట. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నీటి వలన అంటే దేవుని యొక్క వాక్యంలో ఒకరి హృదయము మునిగిపోవాలన్నమాట. బ్యాప్టిజం అంటే మునగడం నీళ్ళలో కదా, ఆ నీళ్ళు కాదండి. బైబిల్ భాషలో నీళ్ళు అంటే దేవుని వాక్యం అన్నమాట. ఒకరి హృదయము మనస్సు దేవుని వాక్యంలో మునిగి తేలడం, అది నీటి వలన అంటే. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మలో కూడా మునగాలన్నమాట. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం అండ్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. వాటర్ అంటే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ పైనుంచి రావాలి. ఇప్పుడు పెంతెకోస్తు వస్తుంది కదండి. మన ఆత్మ, మనస్సు, శరీరం 3 కూడా వాక్యంలో మునగాలి, అలాగే పరిశుద్ధ ఆత్మలో మునగాలి. అలాంటి వాళ్ళే పరలోకానికి వస్తారని యేసు ప్రభు క్లియర్గా చెప్పారు. కాబట్టి నా బిడ్డలు నీటి వలన ఆత్మ వలన మరలా జన్మించుదురుగాక, బార్న్ అగెయిన్. నా బిడ్డలు దేవుని వాక్యం ప్రకారం జీవించుదురుగాక. నేను కూడా ఇలాగే యోవేలు 2:28 అండి రోజు అడుగుతాను. అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది. నేను అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. నీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు. మీ యువకులు దర్శనాలు కాంచుతారు. మీ ముదుసలులు కలలు కంటారు. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు. మన పిల్లలు దేవుని సందేశాన్ని, సువార్తని ప్రకటించుట కంటే ఇంకా ధన్యమైన ఆశీర్వాదం ఈ లోకంలో ఏదీ లేదండి. ఆ తర్వాత మీ యువకులు దర్శనాలు కాంచుతారు. ఏం దర్శనాలండి? దానియేలు ఎన్నో దర్శనాలు చూస్తాడు. తుది తీర్పు ఎలా జరుగుతుందో కూడా చూస్తాడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి అన్ని దర్శనాలే. 7-9లో తుది తీర్పు. దర్శన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి ఉంటుంది. అది ఇంకా జరగలేదు. యేసుప్రభు ఇప్పుడు రావాలి, ఆయన వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత తుది తీర్పు. అది దానియేలు క్రీస్తుపూర్వం 600 అప్పుడు బాబిలోనియాలో ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని చూసి రాస్తాడండి. ఎవరైతే దేవునితో కనెక్ట్ అవుతారో పరలోక దర్శనాన్ని చూస్తూ ఉంటారు. సింహాసనాలు అమర్చబడ్డాయి. అక్కడ శాశ్వత జీవి తండ్రి దేవుడు కూర్చుని ఉన్నాడు. ఒకరు మేఘారూఢుడై నరపుత్రుడు వస్తున్నాడు అంటే యేసుప్రభు అన్నమాట. ఆయన కూడా కూర్చున్నాడు. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. అప్పుడు ఒక్కొక్కరికి తీర్పు అన్నమాట. మన పిల్లలు ఇలాంటి దర్శనాలు చూడాలండి. దానియేలు అతని స్నేహితులు ఎలా ప్రార్థనకి వాళ్ళ జీవితాలు అర్పించుకున్నారు. దానియేలుకి అనేక దర్శనాలు అన్నమాట. గాబ్రియేలు దూతను పంపించి దేవుడు దర్శనాలకి వివరణ కూడా ఇస్తారు. అంత్యకాలానికి సంబంధించింది అన్నమాట. అలా మన పిల్లల దర్శనాలు చూడాలి. ఆ తర్వాత మన పిల్లల జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి. ఎప్పుడు దేవుని చిత్తం చాలా బాగుంటుందండి. లూకా 1:38 మరియ తల్లి ప్రార్థన, ప్రభువా నేను నీ దాసురాలు, నీ చిత్తమే నెరవేరునుగాక. మా బిడ్డల జీవితంలో నీ చిత్తం నెరవేరునుగాక ప్రభా. వాళ్ళ వివాహాల్లో నీ చిత్తం నెరవేరునుగాక. చాలా ముఖ్యమైందండి. నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు దయచేయండి. ఇర్మియా 29:11 నా బిడ్డల జీవితంలో నీ చిత్తమే నెరవేరును. వివాహాల విషయంలో అండి, ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారంటే గుండెలు బ్రద్దలైపోతున్నాయండి.
మన విశ్వాసం కాదు. అసలు ఎందుకు అలా అయిపోయారంటే, చిన్నప్పుడు వాక్యం చెప్తే మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం అని మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాక్యంలో మనం పెంచాలండి. చాలా ముఖ్యమైనది. ఆశీర్వదించాలి ప్రభా, వాళ్ళ వివాహాలు కూడా నీ చిత్త ప్రకారం జరగాలి. దైవభీతి కలిగి ఉండాలి. నా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. దైవభీతి కలిగి. పౌలు ప్రార్థన నాకు చాలా ఇష్టం అండి. ఎఫెసీ 1:18 ఏమంటాడంటే, దేవుడు మీ మనోనేత్రములను తెరిచి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూచినట్లుగా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూసినట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచునుగాక. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మన స్పిరిట్ని గర్భం ధరించి కంటారండి. అప్పుడు మన స్పిరిచువల్ ఐస్ విల్ బి ఓపెన్. అంటిల్ అన్లెస్ మనం ఆత్మలో జన్మించిననే తప్ప బైబిల్ చదవలేమండి. అప్పటి వరకు ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది కనుక శరీరంలోనే జీవిస్తామన్నమాట. కానీ ఆత్మలో జన్మించి ఆత్మ కన్నులు తెరవబడినప్పుడు మనం బైబిల్ని చదువుతాం, చదివి దాన్ని పాటించగలుగుతాం. ఎజ్రా 7:10 చెప్పినట్లుగా ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో పాటించి ప్రకటించాడంట. ఈ మూడేనండి. దీని కొరకే మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. కుటుంబ ప్రార్థనలో యూదులు ప్రతి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం అండి. ఇజ్రాయెల్ ప్రజలు మార్నింగ్ అయితే వాళ్ళు మరి సినగోగ్స్ అంటారు, ప్రార్థనా మందిరాలకు వెళ్తారు. ఈవినింగ్ కుటుంబంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కంపల్సరీ అన్నమాట. ప్రార్థన చేసుకొని తల్లి తండ్రి ఇద్దరు పిల్లల తల మీద చేతులు పెట్టి, ఇదిగో సొలొమోను రాజుకి ఇచ్చిన జ్ఞానము మా బిడ్డకి ఇవ్వండి. ఎస్తేర్ రాణి మీద ఎంత కృప చూపించారో ఆ కృపని మా బిడ్డలకి మీరు చూపించండి. దానియేలాగా మా బిడ్డల్ని దైవ భీతి జ్ఞానము, దైవ జ్ఞానంతో మా పిల్లల్ని నింపండి. అలా ఒక్కొక్కరి మీద చేపెట్టి పిల్లలకి ఆశీర్వాదాలు పలుకుతారంటండి. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఇంత ఇంటెలిజెన్స్ అన్నమాట. సైంటిస్టులు ఐటీ కంపెనీస్ 22లో 18 వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయంట. వాళ్ళు గర్వంగా చెప్తారు. ఎందుకంటే మేము మా బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాం. మనం బిడ్డల్ని ఆశీర్వదించినప్పుడు పరలోకంలో దేవుడు ఆ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తారు. యేసు ప్రభు ఆమేన్ అని చెప్తారు. అన్ని ఆశీర్వాదాలు 1 కొరింథీ 22లో ఉంటుంది. ఆమేన్ అనున్నట్లుగా ఉన్నాయన్నమాట. మనం ఆశీర్వాదాలు పలుకుతూ ఉండాలి. నా బిడ్డ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండునుగాక, ఎల్లప్పుడూ నా బిడ్డ ఆనందించునుగాక, మంచి తెలివి నా బిడ్డకి దయచేయండి, తలగా ఉండునుగాక, దేవుని కృప నిరంతరము నా బిడ్డల మీద ఉండునుగాక. కొన్ని నేను చదువుతానండి. యాక్చువల్గా దేవుని ప్రేరణని బట్టి 2015లో ఈ పుస్తకం రాయడం జరిగింది. తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ప్రతిరోజు ఆశీర్వదించండి. పిల్లల్ని ఆశీర్వదించాలి, విడుదల చేస్తూ ఉండాలి. వాళ్ళ తలల మీద దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేటట్లు మనం నోటితో పలకాలి. దేవుడు క్రియ జరిపిస్తారనమాట. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఆశీర్వదించండి. దేవుడు నా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. దేవుని చిత్తము నా బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. నా బిడ్డలు ప్రభు ధర్మశాస్త్రం నందు ఆనందింతురుగాక. దేవుడు నా బిడ్డల ఇండ్లను దీవించి 10 ఇండ్లుగా చేయునుగాక. నా బిడ్డలు సమస్త జనముల కంటే ఎక్కువగా దీవింపబడుదురుగాక. నా బిడ్డలు దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించుదురుగాక. నా బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. నా బిడ్డలు యేసు ప్రభునకు సాక్షులుగా జీవించుదురుగాక. నా బిడ్డలు నీరు కట్టిన తోట వలె కలకల్లాడుదురుగాక. నా బిడ్డలు సర్వోన్నతుని ప్రవక్తలగుదురుగాక. ప్రభు తన కంటి పాపను వలె నా బిడ్డలను కాచి కాపాడునుగాక. నా బిడ్డలు దేవుని మందిరమున నాటబడిన ఓలివ చెట్ల వలె నుందురుగాక. ప్రభు సకల ఆపదల నుండి నా బిడ్డలను కాపాడునుగాక. నా బిడ్డలు దాగుచోటు నీవే ప్రభు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ఏమనంటే, నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అని. మీరందరూ కూడా మీ బిడ్డల్ని, మీ మనోళ్ళు మనోరాళ్ళని ఆశీర్వదించండి. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు.
మేము కూడా మీ ప్రతినిధులుగా మా బిడ్డల్ని ఆశీర్వదించడానికి కృప దయచేయండి. మీ నాలుక ఎలా ఆశీర్వదిస్తుందో మా నాలుక కూడా మీ నాలుకలాగా ప్రభా, యిర్మీయా నాలుక మీద మీ మాటలు పెట్టారు ప్రభా. నా మాటలు నీ నోట ఉంచి నిన్ను ప్రవక్తగా చేస్తానన్నారు. మీ మాటలు మా నోట్లో ఉంచి మమ్మల్ని కూడా ప్రవక్తలుగా మా పిల్లల్ని ఆశీర్వదించాలి. జెకర్యా ఏ విధంగా ఆశీర్వదించాడో, తన బాబుని చేతిలో తీసుకొని 8వ రోజున, కుమారా నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు, పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్తామని చెప్పారు. అలాగే మా బిడ్డల్ని ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి. వాళ్ళు మీకు సాక్షులుగా, మీకు మహిమకరంగా జీవించుదురుగాక. మా బిడ్డలు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడుదురుగాక. మీ ముఖకాంతి మా బిడ్డల మీద ప్రకాశింపచేసి మా బిడ్డల్ని కృపతో చూసి మా బిడ్డలకి సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ బిడ్డల్ని ఆశీర్వదించే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.